హాసన్ విక్రమ్ సినిమాలో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించి థియేటర్స్ లో ఈలలు కేకలతో రచ్చలేపిన క్యారెక్టర్ రోలెక్స్. సూర్య నటించిన ఈ నెగటివ్ రోల్ ఆధారంగా ఒక సోలో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గతంలో దీనిపై సోలో సినిమా వస్తుందని హింట్ కూడా ఇచ్చాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది? అసలు ఈ ప్రాజెక్ట్ సూర్య నటిస్తాడా? విక్రమ్ సినిమా ముగింపులో సూర్య ఎంట్రీ, నెగటివ్ షేడ్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం అతిథి పాత్రలోనే అంతటి ఇంపాక్ట్ చూపించిన రోలెక్స్ క్యారెక్టర్ పై ప్రత్యేకంగా ఒక సోలో మూవీ రూపొందించాలనే డిమాండ్ హీరో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ పాత్రకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని లోకేష్ కనగరాజ్ కూడా రోలెక్స్ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై హీరో సూర్య స్పందిస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. రోలెక్స్ సినిమాకు సంబంధించిన స్టోరీ, స్క్రీన్ ప్లే పూర్తి కాలేదని, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇంకా ఆ వర్క్ లోనే ఉన్నారని సూర్య తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాలపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టమైన ప్రొడక్షన్ టైం లైన్ లేదని సూర్య స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్ బిజీ షెడ్యూలేనని తెలుస్తోంది. లోకేష్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులున్నాయి. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో పాటు ఖైదీ 2, అలాగే విక్రమ్ 2 వంటి వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ కమిట్మెంట్స్ అన్ని పూర్తయిన తర్వాతే రోలెక్స్ పూర్తి స్థాయిలో పట్టాలెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోలెక్స్ ప్రాజెక్టుపై ఉన్న అనిశ్చితిని సూర్య ఒక చిన్న వాక్యంతో ముగించారు. ఇది ఎప్పుడు జరుగుతుందో సమయమే సమాధానం చెప్తుంది అంటూ ఆయన చెప్పారు. దీంతో రోలెక్స్ సోలో మూవీ రావడం ఖాయమే. అయితే అది వెండి తెరపైకి రావడానికి మాత్రం మరికొంతకాలం వేచి చూడక తప్పదు. సినిమా గ్లామర్ వెనుక ఎంతో కష్టం ఉంటుందని మరోసారి నిరూపించారు కీర్తి సురేష్. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ఏకంగా 41 గంటల పాటు నిద్ర లేకుండా నాన్ స్టాప్ షూటింగ్స్ తో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు, థియేటర్ల నుంచి ఓటీటీ వరకు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ వర్క్ షెడ్యూల్, అప్కమింగ్ మూవీస్ గురించి ఒక లుక్ వేద్దాం. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతో ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యంత బిజీ నటీమణుల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు కీర్తి సురేష్. ఇటీవల ఆమె ఒక సెట్లో వరుసగా 20 గంటలకు పైగా షూటింగ్ పూర్తి చేసుకుని కేవలం 1 గంట వ్యవధిలోనే మరో సినిమా సెట్ కు బయలుదేరినట్లు వెల్లడించారు. అలా దాదాపు 41 గంటల పాటు నిద్రపోకుండా నిరంతరం పనిచేసినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ దొరకటం ఒక ఆశీర్వాదమని చెబుతూ ఐ విల్ సర్వైవ్ అని ఉన్న టీషర్ట్ ధరించిన పోస్ట్ షేర్ చేయగా ఇది సినీ పరిశ్రమలో పని గంటలపై కొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుతం కీర్తి సురేష్ లైనప్ లో కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న డోరతీ సినిమా అత్యంత ప్రధానమైంది. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంతకంటే ముందే ప్రతిష్టాత్మక టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితం కానుండటం విశేషం. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన అనే హై వోల్టేజ్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రంలో కథానాయికగా అలరించనున్నారు. ఇక టాలీవుడ్ లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ వెంకీ అనిల్ 5 చిత్రంలోనూ కీర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలోనూ ఆమె జోరు కొనసాగుతోంది. గణేష్ రాజ్ దర్శకత్వంలో కన్నివేది అనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుతో పాటు మైస్కిన్ దర్శకత్వంలో సత్యవన్ సావిత్రి అనే డిఫరెంట్ ఫిలింలోనూ నటిస్తూ వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. వెండితెరనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా కీర్తి సురేష్ తన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. నెట్ఫ్లిక్స్ వేదికగా రూపుదిద్దుకుంటున్న అక్క అనే పవర్ఫుల్ వెబ్ సిరీస్ ద్వారా ఆమె ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఎంతటి శారీరక శ్రమైన చిరునవ్వుతో స్వీకరిస్తూ కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు బిగ్ కమర్షియల్ సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తున్న కీర్తి సురేష్ ప్రాజెక్టుల గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతోంది. వారాంతంలో కుటుంబంతోనో, ఖాళీ సమయంలో ఒంటరిగానో ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉండాల్సిందే అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ₹1 కూడా ఖర్చు లేకుండా మీ స్మార్ట్ ఫోన్ లేదంటే టీవీలోని యూట్యూబ్లోనే మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి సినిమా చూడాలంటే వెళితే థియేటర్కు వెళ్ళాలి, లేదా ఏదో ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉండాలి. కానీ ఆ అవసరం లేకుండా ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా అద్భుతమైన థ్రిల్లర్ సినిమాల్ని నిర్మాతలు యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉంచారు. వాటిలో తండ్రుల నాటి ఆస్తి వివాదాలు తర్వాతి తరం మధ్య పగ ప్రతీకారాలుగా మారితే ఏమవుతుంది? ఇదే పాయింట్తో సాగే ఉత్కంఠభరిత చిత్రం తీర్పు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. కొందరు మిత్రుల తండ్రులు తమ ఆస్తిని అమ్మేందుకు ఒక విదేశీ మహిళతో కుదుర్చుకున్న డీల్ తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. ఆ తగాదాలే తరువాతి తరం ఒకరిపై ఒకరు రివెంజ్ తీర్చుకునే స్థాయికి తీసుకెళ్తాయి. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్ట్లతో సాగుతుంది. సమాజంలో మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొనే దారుణ పరిస్థితుల నేపథ్యంలో 2022లో తెరకెక్కిన పవర్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా విట్నెస్. ఒక కార్మికుడు మ్యాన్హోల్లోకి దిగి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతాడు. అసలు అది ప్రమాదమా
లేక పక్కా పథకం ప్రకారం జరిగిన కుట్రపూరిత హత్యనా అనే కోణంలో సాగే విచారణ ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. దీపక్ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం సామాజిక స్పృహతో పాటు థ్రిల్లింగ్ ఫీలింగ్ అందిస్తుంది. పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను కోరుకునే వారికి చాప్రా మర్డర్ కేస్ బెస్ట్ చాయిస్. 2024లో అంచక్కాల కొక్కన్ పేరుతో మలయాళంలో తెరకెక్కిన క్రైమ్ డ్రామా ఫిలిం. స్నేహితులతో కలిసి సరదాగా మద్యం సేవిస్తున్న చాప్రా అనే వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఈ హై ప్రొఫైల్ కేసును ఛేదించేందుకు వసుదేవ్ అనే పోలీస్ కానిస్టేబుల్ రంగంలోకి దిగుతాడు. అనుమానితుల చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్, హంతకుడిని పట్టుకునే క్రమంలో వచ్చే సీన్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కథతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం పురు. 2022లో తెరకెక్కిన ఈ సినిమా కుట్టన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ తన కొడుకుని ఎంతో కఠినమైన క్రమశిక్షణతో పెంచుతుంటాడు. అంతా ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న సమయంలో అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. అసలు అతనికి ఉన్న అజ్ఞాత శత్రువులెవరు, వారి నుంచి తన కొడుకుని తనని ఎలా కాపాడుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే ఓ అమాయకుడి పరిస్థితేంటి? ఇదే కథాంశంతో రూపుదిద్దుకుంది సోర్గవాసల్. ఈ సినిమా 2024లో జైల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో ఆర్కే బాలాజీ, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. 1999 మద్రాసు సెంట్రల్ జైల్లో జరిగిన అల్లర్ల ఆధారంగా అన్యాయంగా శిక్ష పడి జైల్లో మగ్గిపోయిన ఒక వ్యక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. జైలు వాతావరణం అతన్ని కూడా నేరస్తుడిగా మార్చిందా, లేక తన నిజాయితీతోనే ఆ నరకం నుంచి బయటపడ్డాడా అనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక చివరిగా కుటుంబ పోషణ కోసం కష్టపడే రాజు అనే క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరిగే కథను సోదర సోదరీమణులారా అనే పేరుతో తెలుగులో వచ్చిన ఎమోషనల్ డ్రామా. ఇక ఈ సినిమాను కథగా చెప్పాలంటే, ఒకరోజు రాత్రి ఎక్కువ డబ్బు ఆశ చూపి ఒక ప్యాసింజర్ అతని క్యాబ్ బుక్ చేసుకుంటాడు. అయితే ఆ ఒక్క నైట్ ట్రిప్ అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. ఆ ప్రయాణంలో ఎదురైన భయంకరమైన సంఘటనల నుంచి రాజు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనేది క్లైమాక్స్ వరకు సస్పెన్స్గా సాగుతుంది. ఇందులో కమల్ కామరాజు, అపర్ణాదేవి, కాలకయ్య ప్రభాకర్ మెయిన్ రోల్స్ చేశారు. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కృతి సనన్ ప్రస్తుతం సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో తీవ్రంగా ట్రెండ్ అవుతున్నారు. ఒకవైపు మైండ్ బ్లోయింగ్ బ్రైడల్ లుక్ తో ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్న కృతి, మరొక వైపు భారీ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతోంది. ది బ్రైట్ సైడ్ కోసం ఆమె వేసిన రాయల్ బ్రైడల్ అవతార్ రచ్చ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఫ్యాషన్ ఐకాన్ కృతి సనన్ మరోసారి తన అద్భుతమైన స్టైల్తో అభిమానుల్ని ఫిదా చేశారు. ది బ్రైట్ సైడ్ సీజన్ 6 సోలార్ ది ఫస్ట్ లైఫ్ క్యాంపెయిన్ కోసం కృతి ధరించిన సైరన్ బ్లూమ్ ఐవరీ క్యూచర్ లెహంగా ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ రాయల్ అవుట్ఫిట్ ను తయారు చేయడానికి నిపుణులైన డిజైనర్లు సుమారు 680 గంటల సమయం కేటాయించడం విశేషం. అంతేకాకుండా 3000 పైగా మెరిసే క్రిస్టల్స్, ఫ్లోరల్ అప్లికే మరియు సన్నని హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఈ దుస్తుల్ని అత్యంత రమణీయంగా రూపొందించారు. మినిమల్ జ్యువెలరీ, సాఫ్ట్ మేకప్ తో మోడర్న్ గ్లామర్ తో ఉన్న కృతి లుక్ పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కృతి సనన్ ఒకవైపు గ్లామర్ ప్రపంచం, మరోవైపు వరుస భారీ ప్రాజెక్టులతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డాన్ 3 ది ఫైనల్ చాప్టర్లో కృతి సనన్ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రం 2026 చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ కామెడీ సీక్వెల్ నో ఎంట్రీ 2లోనూ కృతి కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇవే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో మరికొన్ని భారీ ప్రాజెక్టులు కృతి ఖాతాలో ఉన్నాయి. గతంలో మంచి విజయం సాధించిన క్రీచర్ కామెడీ హారర్ హిట్ చిత్రం సీక్వెల్ భేడియా 2లో ఆమె నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి అటు ఫ్యాషన్ ఐకాన్ గా, ఇటు వరుస బిగ్ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ గా కృతి సనన్ తన సత్తా చాటుతున్నారు. మూవీలో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ఆవారాపన్ 19 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కింది. ఆగస్టు 14న ఈ ఆవారాపన్ 2 థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా దీని ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. శివం పండిట్ పాత్రలో ఇమ్రాన్ తిరిగి వస్తున్నాడంటూ వీడియోను పంచుకుంది. కేజీక్యూ కింగ్ జాకీ క్వీన్ అంటూ 15 ఏళ్ల క్రితం రాసిన కథ అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మూవీ టీంతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను కేడీ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు దర్శకుడు కిరణ్ కుమార్ తనకు ఈ కథ చెప్పారని తెలిపారు. అప్పుడు లీడ్ రోల్లో అనుష్క శెట్టిని తీసుకోవాలనుకున్నారని తెలిపారు. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో రూపొందిన కేజేక్యూ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకి రానుంది. బేబీ సినిమాతో ఆకట్టుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన కొత్త చిత్రం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సెప్టెంబర్ 11న విడుదలవుతోంది. ఆ విషయాన్ని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. మొదట విజయ్ దేవరకొండ రణబాలి ఆ తేదీన విడుదల కన్ఫర్మ్ అయింది.
అయితే ఇప్పుడు అన్నకు బదులుగా తమ్ముడొస్తున్నట్లు స్పష్టమవుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం రామాయణ. ఈ సినిమాను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్ర బృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి రెండో పార్ట్ను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా మొదటి భాగం అధికారిక విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నవంబర్ 6న రామాయణ్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టింది. కొత్తగా ఇంగ్లీష్లో రిలీజ్ చేసిన రామాయణ ట్రైలర్లో ఇదే విషయాన్ని తెలియజేసింది మూవీ టీం. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.